ప్రైజ్ ద లార్డ్. మొదట దేవుని నామానికి వందనాలు. దెబోరా వైటీ ఛానళ్లకు స్వాగతం. ప్రియ దేవుని బిడలారా, మీ అందరికీ కూడా ప్రభునామంలో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము సామెతలు 10వ అధ్యాయము 22వ వచనము. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరులు కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ప్రియ దేవుని బిడ్డ, ఈ వాగ్దానం వింటున్న నీకు దేవుడు తన ఆశీర్వాదముతో నింపునుగాక. హల్లెలూయా. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. ప్రియ దేవుని బిడలారా, ఎవరినైతే యెహోవా దేవుడు ఆశీర్వదిస్తాడో వారికి ఐశ్వర్యము, మంచి పేరు, ఖ్యాతి అన్ని విధాలుగా కూడా ఘనమైన స్థితిలో ఉంటారు. ప్రియ దేవుని బిడలారా, హల్లెలూయా, హల్లెలూయా. అంతే తప్ప నరుల యొక్క కష్టము వల్ల ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. హల్లెలూయా. దేవుడు ఇస్తేనే తప్ప ఒక వ్యక్తి ఆశీర్వదింపబడలేడు. ప్రియ దేవుని బిడలారా, హల్లెలూయా. ఆదికాండము 9వ అధ్యాయము 1వ వచనములో నోవాహును దేవుడు దీవించాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అని. ప్రియ దేవుని బిడలారా, అలాగే ఈ వాక్యం వింటున్న నీతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ప్రియ దేవుని బిడ్డ, హల్లెలూయా, హల్లెలూయా, దేవుడు నిత్యముగా నిన్ను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు తన ఆశీర్వాదముతోనూ తన కృపతోనూ తన దయతోనూ నిన్ను నింపునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడలారా, సామెతలు 11వ అధ్యాయము 28వ వచనంలో ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. ప్రియ దేవుని బిడలారా, ఎవరైతే ధనాన్ని నమ్ముకుంటే మనం పాడైపోతామని లేఖనం సెలవిస్తుంది గాని, నీతిమంతులుగా ఉంటే చిగురాకు వలె వృద్ధి పొందుతారు. ఎవరు దేవుని ఎదుట నీతిగా యథార్థంగా మంచి ప్రవర్తన కలిగి మంచి భక్తి జీవితము కలిగి ఆయన పాదాల దగ్గర సాగిలు పడతారో, ప్రియ దేవుని బిడలారా, అటువంటి వారి జీవితంలో అభివృద్ధిలోకి వెళ్తుంది. అటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అటు కృపలో నువ్వు ఉండాలని హల్లెలూయా దేవుడి దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయములో 12వ వచనంలో, ప్రియ దేవుని బిడ్డ, ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. హల్లెలూయా. ఎప్పుడు తన మంచి ధననిధితో దేవుడు నిన్ను నింపుతాడంటే, ప్రియ దేవుని బిడ్డ, నీవెప్పుడైతే ఆయన మాటను వింటావో, ఆయన మాటను జాగ్రత్తగా నీ హృదయం అనే పలక పైన నీవు దాచుకుని ఉంటావో, ఆయన తన ధననిధిని తెరిచి నిన్ని ఆశీర్వదిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, హల్లెలూయా. అయితే ఈ రోజు నీవున్న స్థితిలోని నీకు ఆశీర్వాదము లేదని, లేదంటే ఇరుపక్కల వారు అందరూ కూడా ఆశీర్వదింపబడుతున్నారు, నేను ఒక్కడిని ఇలా ఉండిపోయాను, నా జీవితంలో ఏ ఆశీర్వాదం లేదు, ఏ మంచి ఇల్లు కట్టుకోలేదు, ఒక ఉద్యోగం లేదు, ఏది లేదని నువ్వు బాధపడొద్దు. ప్రియ దేవుని బిడ్డ, హల్లెలూయా. దేవుడు తగిన సమయంలో నిన్ను కూడా హెచ్చిస్తాడు. వారి ఎదుట నీ కొమ్ములను ఆయన లేవనెత్తుతాడు. ప్రియ దేవుని బిడ్డ, హల్లెలూయా. అయితే నీవు మొదట చేయవలసినది, హల్లెలూయా, ఆయన పాదాలను పట్టుకుని నీతిగా యథార్థంగా ఉండి ఆయన మాటను వినేటట్టుగా ఉన్నప్పుడు దేవుడు తన ఆశీర్వాదముతో నిన్ను నింపి నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది మందిని చూస్తే ప్రియ దేవుని బిడలారా, వారు వచ్చి తక్కువ సమయంలోనే దేవుని రక్షణ పొందుకొని చాలా విస్తరింపబడతారు, చాలా ఆశీర్వదింపబడతారు. ప్రియ దేవుని బిడలారా, వాళ్ళు చేస్తున్న పనితో పాటు వారు ఆత్మీకంగా కూడా చాలా బలపరచబడి ఉంటారు. ప్రియ దేవుని బిడలారా, ఏ గృహంలోనైతే నిత్యము ఆయన స్తుతించే గృహంగా ఉంటుందో, ప్రార్థించే గృహంగా ఉంటుందో, ప్రథమ స్థానం ఆయనకి ఇచ్చే గృహంగా ఉంటుందో, అటువంటి ఇల్లు ఆశీర్వాదంతో నిండుకుని ఉంటుంది. ప్రియ దేవుని బిడలారా, అంతే తప్ప నరుని కష్టము చేత నేనేదో చేద్దామంటే నరులుగా మనం ఏమీ చేయలేము, కానీ కష్టపడ్డమే మనంతుగానే దాని ప్రతిఫలం ఇచ్చేది దేవుడు గనుక ఆయన్ని కూడా విడిచిపెట్టుకోకుండా ఆయనతో కలిసి ఆయన దగ్గర సాగిలపడి నువ్వే ప్రయత్నం చేసినా, హల్లెలూయా, దేవుడు తన ధననిధిని తెరిచి నేను దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా, ఇప్పటి వరకు నాయన ఏ బిడ్డలైతే నాయన తండ్రి నాయన ప్రార్థనలో వాక్యంలో నాయన ఏకీభవిస్తున్నారో ప్రభువా, ప్రతి బిడ్డ పైన నాయన నా తండ్రి నీ సన్నిధిని నింపండి. మీకు వేలాది వందనాలు తండ్రి. అలాగే ప్రభువా, ఈ దినము నాయన మరి ఆశీర్వాదము కోసం నాయన అయ్య నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వేలాది వందనాలు. అయ్య, ఏ బిడ్డ అయితే ప్రభువా విశ్వాసంగా నాయన తండ్రి ప్రార్థనలో ఏకీభవిస్తుందో నాయన ఆ బిడ్డకి నాయన ఉన్న ఇరుకులు, ఇబ్బందులు, నాయన ఆర్థిక సమస్యలు, నాయన తండ్రి ప్రభు నాయన అప్పులు, బాధలు, ఇబ్బందులు, నాయన తండ్రి ఉద్యోగం లేని నిరుద్యోగ స్థితులు, నాయన ఏ సమస్యలు ఉన్నా సరే ప్రభు నాయన విడిపించి అయ్యా ప్రభు నాయన వారిని ఆశీర్వదించి ప్రభు నాయన తండ్రి వాళ్ళు ఫలింప చేయమని దేవ ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభు నాయన, నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. దేవుని యొక్క కృపను బట్టి హల్లెలూయా, ఆయన ఆశీర్వాదముతోను నిండుకుందువు గాక, ఆయన కృపతోను నిండుకుందువు గాక, ఆయన ప్రణాళికలో నీవు గొప్ప కార్యము
చూచెదువు గాక. హల్లెలూయా. ప్రభు నాయన బిడ్డలందరినీ కూడా దీవించి ఆస్వాదించి నాయన నీ మంచి ఫలములతో నింపమని ప్రభు చిన్న ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాక్యం గనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆమేన్ అని కామెంట్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.